హాయ్ చిన్నారులు. ఇక్కడ చేతిలో చూడండి, ఏదో చెక్క గుడ్లు అవి ఉంటాయి కదా, మనకి కొండపల్లి బొమ్మలు అవి అమ్మే చోట గుడ్లు కనిపిస్తూ ఉంటాయి, చెక్క గుడ్లు. అలా ఉంది కదా. మాకు కూడా చూసిన వెంటనే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఎర్రా గార్డెన్స్ అని ఊరి చివర మామిడి తోట ఉంది కదా, ఆ మామిడి తోట దగ్గరికి అంటే ఇవన్నీ రకరకాల మొక్కలు ఉంటాయి, అప్పుడప్పుడు చూడటానికి వెళ్తూ ఉంటాం. అలాగా ఆ ఎర్రా గార్డెన్స్ ఆ ఏరియా అంతా అడవిలా ఉంటుంది. చాలాసార్లు చూపించాను మీకు. అలా వచ్చేటప్పుడు అక్కడ దారిలో రోడ్డు మీద పడిపోయిందనమాట గుడ్డు. పాపం ఏ పెట్టగుడ్డో మాకు తెలియదు. ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నది మా ఇంట్లో రోజా పెట్టిన గుడ్డు. ఇదేమో ఫారం గుడ్డు అనమాట, అమ్ముతారు కదా. ఇదేమో పెట్టగుడ్డు, మంచి స్కై కలర్లో ఎంత అందంగా ఉందో. పాపం ఆ పెట్ట మరి ఎలా వచ్చేసిందో గుడ్డు బయటికి మనకి తెలియదు. రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చాం. పగిలిపోయింది ఒక పక్కన. మరి ఆ పగిలిపోయిన దాని నుంచి ఆ పిల్ల ఏమైనా బయటకు వస్తుందా లేకపోతే ఏంటి అర్థం కాలేదు. సరే, దానికి కొంచెం వెచ్చదనం అందిద్దాము అని చెప్పేసి ఇలా చిన్న గిన్నెలో పెట్టి కాటన్ అది క్లోజ్ చేసి కొంచెం వెచ్చగా ఉండే రూమ్లో పెట్టి లైట్ పెడదాము అన్నట్టుగా మేము తెచ్చామన్నమాట. దాని నుంచి ఏదైనా చిట్టి పెట్టొచ్చిందనుకోండి, మనకి సంతోషమే కదా. మన ప్రయత్నం మనం చేస్తే అది మరి మనం అలా వదిలేసినట్టు కాకుండా, అంటే రోడ్డు మీద అది ఏ బండి కిందో ఇంకొక దాని కింద ఎవరి కాలు కిందో పడి నలిగిపోవాల్సిన గుడ్డు అనుకోకుండా మాకు దొరికింది. దొరకడంతో ఇలా చేసామన్నమాట. ఇక్కడ మా ఇంటి ఎదురుకుండా కూడా నేను పక్షిగూడు పెడితే నేను పెద్ద వీడియోలో చూపించాను. భలే అల్లేసింది ఆ గూడు, చాలా తమాషాగా. అది లోపల ఎన్ని గుడ్లు పెట్టిందో ఏంటో అసలు మేము ఆ జోలికి వెళ్ళాల, ఎందుకంటే అది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కదా అని అనుకోకుండా ఇప్పుడు ఈ పెట్టగుడ్డు దొరకడంతో అసలు నేను కూడా ఎప్పుడూ చూడలేదు. పెట్టగుడ్లు ఇలా ఉంటాయి ఏవో ఫొటోస్లో చూడటమే, పుస్తకాల్లోనూ ఈ ఫోనుల్లోనూ, అటువంటిది లైవ్లో ఈ కలర్లో ఈ పెట్టగుడ్డు చూడడం నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ సన్నగా పగులుంది కదా, అది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను. కాకపోతే నా ప్రయత్నంగా ఇలాగా దాని నుంచి పిల్ల వస్తుందేమో అన్న ఆశతో వెచ్చదనం కోసం దూదిలో ఉంచాను.